అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భర్త విజయం. రచయిత మాడుగుల కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, దాదాపుగా ఓ 6 నెలల నుంచి సుబ్బారావు భద్రం కలిసి విడివిడిగా ఆలోచించినా కూడా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ లభించలేదు. తలకాయలు పగలగొట్టుకున్నా, జుట్టు పీక్కున్నా కూడా రవ్వంత క్లూ దొరకలేదు. కానీ ఫలితంగా ఇద్దరి తలలు బుర్ర బద్దలయ్యాయి. అసలు వాళ్ళకి సమస్య 6 నెలల నాడు తమ ఆఫీస్లో మధు క్రొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన నాటి నుంచి మొదలయ్యింది. ఆఫీస్కు కరెక్టు టైంకే వస్తున్నాడు. ఎప్పుడూ నలగని బట్టలతో, చెదరని చిరునవ్వుతో తప్ప ఏనాడు దిగుళ్ళు బాధలు ఉన్నట్లుగా కనిపించలేదతడు వాళ్ళ కళ్ళకు. ఓవేళ బ్రహ్మచారేమో అన్న అనుమానం వచ్చింది. కానీ సర్వేలో కాదని, 1.5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది. కానీ ఇది ఎలా సాధ్యం అన్నదే వాళ్ళ ఆలోచన. ఏదో గుట్టుచప్పుడు కాకుండా పని చేసుకుపోతున్న తమ మీద గోరు చుట్టు మీద రోకటిపోటులా వచ్చి పడ్డాడు ఈ మధు. ఈ సమస్యని ఛేదించటానికి తమ ఇద్దరి శాయశక్తులు చాలవని టాప్ లెవెల్లో ఆలోచించి ఎవరన్నా సిఐడిని అపాయింట్ చేయాలని అనుకున్నారిద్దరు. అలాంటి మనిషి కోసం వేట మొదలుపెట్టి చివరకు ఆఫీస్ ప్యూన్ హరిశ్చంద్రుణ్ణి అపాయింట్ చేశారు. ఓ వారం రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పాడు మాట తప్పని హరిశ్చంద్రుడు. అయినప్పటికీ ఆశ చావక ఓసారి మధుని ఇంటర్వ్యూ చేశారు జతగా. మీరు ఆఫీస్కు ఇన్ టైంకు ఎలా రాగలుగుతున్నారు? ఆఫీస్ అయ్యాక మీకు ఇంటి దగ్గర పనేమీ ఉండదా? మీరు జీవితంలో ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీరు ఇలా ఉండటానికి కారణాలు వివరించగలరా? అన్ని ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు ఊహించని విధంగా వచ్చాయి. మధు చెబుతున్న సమాధానాలు విన్న భద్రానికి తన విషయం గుర్తుకు వచ్చింది. ఆఫీస్ వదలగానే ఆదరాబాదరాగా ఇల్లు చేరిన భర్తను చూసి, ఏం ఇంత ఆలస్యంగా తగలడ్డారు? తల పగిలిపోతోంది, ముందు కాస్త కాఫీ తగలయండి నా ముఖాన అంది గుర్రుమని చూస్తూ అలివేలు. అయిపోయింది ఇదిగో అని వణికిపోతూ బట్టలైనా మార్చుకోకుండా ముందు కాఫీ తయారు చేసి భార్యకిచ్చాడు. బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళబోతున్న అతన్ని చూసి కెవ్వుమంది అలివేలు. ఏమయ్యింది అని అడిగాడు గాబరాగా. చిన్నది ఆ గదిలో అంటూ 1 and 2 హ్యాండ్స్ చూపించింది భార్య. చచ్చినట్లుగా అక్కడంతా క్లీన్ చేసి రూమ్ కడిగి వంట ప్రయత్నంలో పడ్డాడు. వంటగది సర్దుకొని పడగ్గది చేరుకునేసరికి రాత్రయ్యింది. ఆనవాయితీగా భార్యామణి పాదసేవ 15 గంట సేపు. మళ్ళీ తెల్లవారుజామునే లేచి ఇంటి పని మొదలు. తన కార్యక్రమాల్లో ఏ ఒక్కదానికి భిన్నంగా జరిగినా ఇంటి పరిస్థితి గురించి ఆలోచించడం అనవసరం. అలివేలు కాపురానికి వచ్చిన నాటి నుంచి భద్రం జాతకం ఇలా మారిపోయింది. ఇంచుమించుగా సుబ్బారావు పరిస్థితి అంతే. భద్రానికైతే భార్య పిల్లలు మాత్రమే. సుబ్బారావుకి అత్తా మామలు కూడా ఉన్నారు. అందుకే ఆఫీసులో ఇద్దరికీ జత కుదిరింది. ఒకరి కష్టసుఖాలు మరొకరికి చెప్పుకొని మనసు సేదదీర్చుకుంటారు. ఇంటి చాకిరీతో ఇలా కష్టపడుతున్న తమ మీద ఒక్కరికి కూడా ఎందుకు సానుభూతి చూపరో వాళ్లకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. బస్సు ఛార్జీలకు తప్ప తమ దగ్గర పైసా ఉండటానికి వీల్లేదు. భర్త పోస్టుతో పాటు పని మనిషి, చాకలి, వంట మనిషి పోస్టులు కూడా తాము నిర్వర్తిస్తున్నామని తెలిసి కూడా నోరు మెదపలేని స్థితి తమది. తమ విషయాల గురించి ఎవ్వరికీ తెలియకూడదని ఎంతగా జాగ్రత్త పడ్డా అందరికీ తెలిసిపోయి అలుసైపోయింది. తమతో పాటుగా పనిచేసే మిగిలిన వాళ్ళు తమని ఏ పేర్లతో పిలుస్తారో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. కక్కలేక మింగలేక అవస్థపడుతున్న వాళ్ళ అవస్థ మరింత పెంచటానికా అన్నట్లుగా ఈ మధు వచ్చాడు. హరిశ్చంద్రుడు తెచ్చే న్యూస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారిద్దరూ. రానే వచ్చాడు, చెప్పకనే చెప్పాడు మధు అన్యోన్య దాంపత్యానికి ఉదాహరణలు కొన్ని మచ్చుకి.
తమ సాటివాడైన మధు కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఉండటం వాళ్ళిద్దరిలో తీవ్రమైన అసంతృప్తిని కలిగిస్తోంది. ఏరా చంద్రుడు, అందుకు కారణం ఏమంటావు అని అడిగాడు వాణ్ణి దీనంగా ఇద్దరు. సమాధానం నన్ను చెప్పమంటారా? మధు వైపు ఆశ్చర్యంగా చూశారు వాళ్ళిద్దరూ. మనం డబ్బు పెట్టి కొనుక్కున్న వస్తువైనా, డబ్బిచ్చి పెట్టుకున్న మనిషైనా ఉపయోగించుకుంటాం. మిమ్మల్ని మీ భార్యలు కొనుక్కున్నారు. మీలా నన్ను నా భార్య కొనుక్కోలేదు. నేనామెకు అమ్ముడుపోలేదు. అందుకే మా మధ్య ప్రేమాభిమానాలతో మా కాపురం హాయిగా సాగుతోంది. కానీ మీరో, భద్రంగారు 25,000కు అమ్ముడుపోయారండి. ఈ సుబ్బారావు గారు 50,000కండి. అందుకే ఆరి భార్యలు ఆర్ని బాగా ఇసుక చింతపండు పెట్టి తోమినట్లుగా తోముతున్నారు ఇంటికాడ అన్నాడు హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పటం ఇష్టం లేక. చూశారా ఫ్రెండ్స్, కట్నం కోరని భర్తగా భార్య మనసులో ప్రేమను సంపాదించుకోవాలి. కానీ వేలకు వేలు కట్నం గుంజి భార్య మనసులో నా భర్తను నేను డబ్బు పెట్టి కొనుక్కున్నాను అన్న అభిప్రాయం ఏర్పరిచిన నాడు మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఇదే నా జీవితంలోని టాప్ సీక్రెట్. కాదు, నేను సాధించిన భర్త విజయం అని చిరునవ్వుతో చెబుతున్న మధు వైపు నోరు తెరచుకొని చూస్తూ ఉండిపోయారు మిత్రులిద్దరూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు రుణం. రచయిత మాడుగుల కృష్ణకుమారి గారు. ఇక కథలోకి వెళితే, పేషెంట్లతో కిటకిటలాడుతోంది బిందు నర్సింగ్ హోమ్. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా పేషెంట్లను ఓపికగా చూస్తోంది డాక్టర్ బిందుమాధవి. 10 గంటల టైంలో కాస్త తీరిక దొరకటంతో రిలాక్స్ అవ్వటం కోసం కాఫీ త్రాగుతోంది. హడావిడిగా వచ్చిన నర్సు ఎవరో యాక్సిడెంటు పేషెంటును తెచ్చారన్న వార్త తెలిసింది. వస్తున్నాను, హడావిడిగా లేచింది డాక్టరు. బల్ల మీద అచేతనంగా పడి ఉన్నాడు ఆ వ్యక్తి. పొట్టి కాకి నిక్కరు, బాగా మాసిపోయి రంగు తెలియని చేతులున్న బనియను, ఎండి శుష్కించిన బలహీనమైన శరీరం. తలకు చుట్టుకున్న మురికి తువ్వాలు రక్తంతో తడిసి ముద్దయ్యింది. ఆ తువ్వాలు తొలగించి గాయాన్ని క్లీన్ చేసి 2 చోట్ల కట్టుకట్టింది. మోచేతులకు తగిలిన గాయాలకు మందు వేసి ప్లాస్టర్సు వేసింది. చేతులు క్లీన్ చేసుకొని టవల్తో చేతులు తుడుచుకుంటున్న ఆమెకు యాక్సిడెంట్ అయిన వ్యక్తి పేరు రిక్షా అప్పన్నని, 2వ ట్రిప్పు పిల్లల్ని కాన్వెంట్కు తీసుకువెడుతున్న సమయంలో యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఇంజెక్షన్ చేసే సిరంజు బయటకు తీస్తున్న డాక్టర్ ఉలిక్కిపడి ఓసారి పరీక్షగా అతని వైపు చూసింది. పీక్కుపోయిన దవడలు, ముడతలు పడ్డ ముఖంలో ఏవో పోలికలు అస్పష్టంగా కదలాడసాగాయి. ఆ అప్పన్నే ఈ అప్పన్న కాదు కదా అనుకుంది. మరికొంతసేపు పక్కనే నిలబడి అతడి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. బాధగా మూలుగుతున్న, అస్పష్టంగా ఏదో అంటున్నాయి అతని పెదవులు. పూర్తిగా అర్థం కాకపోయినా పిల్లలు, స్కూలు అన్న మాటలు మాత్రం తెలిసినాయి డాక్టర్కి. అప్పుడు ఆమెకు ఖచ్చితంగా అనిపించింది ఆ అప్పన్నే ఈ అప్పన్న అని. అప్పన్నకి ఎప్పుడు స్పృహ వస్తుందా అన్న ఆరాటంతో పక్కనే కుర్చీ లాక్కొని కూర్చుంది. 2 గంటల వరకు భోజనమైనా చెయ్యకుండా ఒక రిక్షా మనిషి దగ్గర కూర్చొని క్షణానికి చూస్తున్న డాక్టర్ వైఖరి అర్థం కాని నర్సు అయోమయంలో పడిపోయింది. తదేకంగా అప్పన్న ముఖంలోకి చూస్తున్న బిందుమాధవి మనసు ఒక్కసారిగా వెనక్కు పరిగెత్తింది. బిందు, త్వరగా అన్నం తినమ్మా, అప్పన్న వచ్చేస్తాడు, మరలా ఆలస్యమవుతుంది, కూతుర్ని కేకవేసింది దుర్గా. భోజనం పూర్తి చేసి సాక్సు తొడుక్కుంటున్న బిందుకి అప్పన్న రిక్షా గంట వినబడింది. బిందమ్మా, బేగి రావాలి అన్నాడు అప్పన్న బెల్ మోగిస్తూ. వస్తున్నానుండప్పన్నా అంది చిరుకోపంగా బిందు. నా తల్లి, బేగి రావాలి, ఇయాల పరీక్ష ఉంది, మర్చిపోయావా అన్నాడు. బిందు స్కూల్ బ్యాగ్ క్యారియరు తీసుకొని రిక్షాలో పెట్టి, దమ్మా, నువ్వెప్పుడెక్కుతావు తల్లి నా బండి అన్నాడు 2 ఏళ్ల పద్మని ముద్దాడుతూ. వచ్చే ఏడు ఇది కూడా వస్తుందిలే అప్పన్న అంది దుర్గా నవ్వుతూ. అమ్మా టాటా, పద్మ టాటా అని తల్లికి చెల్లెలికి చెప్పి రిక్షా ఎక్కింది బిందు.
రిక్షా సందు తిరిగే వరకు చూస్తూ ఉండిపోయింది దుర్గ. అప్పన్నంటే ఎందుకో తెలియని అభిమానం దుర్గకి. మరే రిక్షా అతను పిల్లల్ని అంత నమ్మకంగా తీసుకువెళ్ళడని ఆమె నమ్మకం. సాధారణంగా మిగిలిన రిక్షా వాళ్ళు స్కూలు వదిలే సమయానికి వస్తారు, కానీ అప్పన్న నివాసం మాత్రం ఎప్పుడూ స్కూల్ దగ్గరే. ఏ సమయంలో స్కూలు వదిలితే ఆ టైంలో పిల్లల్ని ఇల్లు చేరుస్తాడు. ఓసారి సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు బిందు పక్క పిల్లలతో కలిసి నడిచి ఇల్లు చేరింది. అంతే, స్కూల్లో బిందు లేకపోవటంతో అప్పన్న గుండె ఆగిపోయింది. అదురుతున్న గుండెలతో ఇంటికి చేరాడు. ఇంటి దగ్గర బిందుని చూశాక కానీ అతడి మనసు శాంతించలేదు. ఇంకెప్పుడు ఇలా చేయకే తల్లి అని బిందుకు చెప్పి పక్క పిల్లల్ని మందలించాడు. ఎందుకు బిందుని నడిపించారని. దుర్గ కూడా కూతుర్ని కేకలేసింది. ఇప్పుడు బిందు 5వ క్లాస్కి వచ్చింది. అప్పన్న, నీకెవరూ లేరా? అస్తమానం స్కూల్ దగ్గరే ఉంటావు అని అడిగింది అప్పన్నని. ఓ కొడుకున్నాడమ్మా, నా ఆడది పోయిన కాడ్నుంచి అల్లా ముత్తవ దగ్గరే పెరుగుతున్నాడు అన్నాడు నవ్వుతూ. అప్పన్న, రిక్షాకి చుట్టూ ఈ తాడు ఎందుకు కడతావు అని అడిగింది పద్మ. మీరు చిన్నపిల్లలు కదమ్మా, పడిపోకుండా ఉండాలని అన్నాడు. రోజు తను ఎందరో పిల్లల్ని స్కూలుకు తీసుకువెడుతున్నా ముద్దుగా బొద్దుగా ఉండే బిందు అంటే ఎంతో ప్రాణం అప్పన్నకి. వయసు పెరిగే కొద్దీ బిందుకి కూడా అప్పన్నంటే ఏదో తెలియని అభిమానం పెరగసాగింది. మిగతా బండ్ల వాళ్ళైతే రైల్వే బ్రిడ్జు యువతల ఆపి పిల్లల్ని వెళ్ళమంటారు, కానీ అప్పన్న అలా కాదు. అందర్నీ చెయ్యి పట్టుకొని మరీ అవతలకు దింపుతాడు. ఎవరికి ఏ చిన్న దెబ్బ తగిలినా తను గిలగిలా ఆడిపోతాడు. ఎండైనా వానైనా తనకి జ్వరం వచ్చినా సరే ఒక్కరోజు కూడా సెలవు పెట్టడు. టైం కల్లా పిల్లల్ని స్కూల్కి చేరుస్తాడు. స్కూల్లో ఎవరు ఏది మర్చిపోయినా జాగ్రత్త పరిచి వాళ్ళకి అందజేస్తాడు. తామిచ్చే డబ్బు ఎటుపోతుందో కానీ పిల్లల్ని క్షేమంగా చేరుస్తున్నాడు. అదే కొండంత ధైర్యం దుర్గకి, భర్త నారాయణకు. అమ్మ, ఈరోజు అప్పన్న ఏం చేశాడో తెలుసునా అంది రిక్షా దిగుతూనే బిందు ఫిర్యాదుగా. ఏం చేశాడమ్మా అంది దుర్గ. ఉదయం నా పుట్టినరోజని అందరితో పాటు చాక్లెట్లు ఇచ్చాను, తినొచ్చు కదా. తినకుండా ఈ పద్మకిచ్చాడు అంది చెల్లెలి వైపు కోపంగా చూస్తూ. ఏం అప్పన్నా అంది దుర్గ. పద్మమ్మ స్కూల్లో పడి ఏడుస్తోందమ్మా, అందుకే దాచి ఉంచి ఇచ్చాను. ముసలాన్ని, నాకెందుకమ్మా ఈ బిల్లలు, ఎవరన్నా ఇచ్చినా ఉంచి పిల్లలకే ఇస్తాను. అయితే అందుకు శిక్షగా అప్పన్నకు ఈరోజు మన ఇంట్లో భోజనం అంది కిలకిలా నవ్వుతూ బిందు. బిందు ఆర్డర్ వేసిందిగా, తప్పదింక అప్పన్న అంది దుర్గ. ఏటోనమ్మా మీరు మీ అభిమానం అన్నాడు సిగ్గుగా అప్పన్న. ఆ వేళకి వారం రోజుల నుంచి ముసురు పట్టి ఒకటే వర్షంగా ఉంది. రాత్రి 10 గంటలయ్యింది. ఒళ్ళెరగని జ్వరంతో ఉన్న బిందుని చూస్తుంటే భయంగా ఉంది దుర్గకు. సమయానికి నారాయణ కూడా లేడు ఇంట్లో, క్యాంపుకు వెళ్ళాడు. సాయంకాలం టెంపరేచర్ చూసిన డాక్టరు 11 దాటాక జ్వరం జారకపోతే మాత్రం తన క్లినిక్కి తీసుకురమ్మన్నాడు. జ్వరం తగ్గే జాడ కనిపించకపోగా మరింత పెరుగుతోంది. జ్వర తీవ్రతతో ఏదేదో మాట్లాడుతోంది బిందు. ఈదురుగాలి వానతో బయట ప్రళయంగా ఉంది. ఈ పరిస్థితిలో రాజమండ్రి స్టేషన్ నుంచి భారత బొమ్మ దగ్గర కంటే మాటలా, ఒంటరిగా ఈ వానలో పిల్లలతో తను తలుచుకుంటేనే భయంగా ఉంది దుర్గకు. కూతురి పరిస్థితి చూస్తుంటే ఓవైపు ఆందోళనగా ఉంది. గాబరాగా లేచి పక్కింటి వాళ్ళ తలుపు తట్టి పరిస్థితి చెప్పింది. మా వారు అమితమైన తలనొప్పితో పడుకున్నారు, ఎలా లేపడం, అయినా ఈ గాలివానలో ఎలా బాబు అని సమాధానం కోసం కూడా చూడకుండా తలుపు మూసుకుందావిడ. నిజంగా ఏడుపే వచ్చింది దుర్గకి. అప్పటికి 4 సార్లు వచ్చి వెళ్ళాడు అప్పన్న పిల్లలకి ఎలా ఉందని. 9 గంటల ప్రాంతంలో ఆఖరిసారిగా వచ్చినప్పుడు తనే చెప్పింది, ఈ గాలివానలో మళ్ళీ రాకు, బిందుకి కొత్త మాత్రలు వేశాను, జ్వరం పోతుందిలే అని. పాపం అలాగే అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడేం చేయాలి? తలుపు తీసి బయటకు చూద్దామన్న ధైర్యం చాలటం లేదు. క్షణక్షణానికి టెంపరేచర్ పెరిగిన గుర్తుగా కూతురి మూల్గు ఎక్కువైపోతోంది. ఆ క్షణంలో తలుపు తట్టిన శబ్దం వినబడింది. తన భ్రమేమో అన్న అనుమానంతో ఆగినా మళ్ళీ శబ్దం అవటంతో తీసింది. ఎదురుగా అప్పన్న.
వానకు తడిసి నీళ్ళోడుతున్న అప్పన్న. ఒక్కసారిగా విషయం చెప్పి బావురుమంది దుర్గ. భయపడకండమ్మా, హాస్పిటల్కి వెళ్దాము అన్నాడు. ఈ గాలివానలో అంత దూరం అంది అనుమానంగా. మరేం పర్వాలేదు అని బిందుని దుప్పటితో సహా ఎత్తుకున్నాడు. అదురుతున్న గుండెలతో పద్మని తీసుకొని తలుపు లాక్ చేసింది దుర్గ. ఈదురుగాలికి రోడ్డు మీద ఒక్క పిట్ట కూడా లేదు. కరెంటు ఫెయిల్ అవడంతో రోడ్డంతా చిమ్మ చీకటిగా ఉంది. అప్పన్న బలమంతా ఉపయోగించి బండిని ముందుకు తొక్కుతున్నాడు. ఆ గాలివానలో ఒక్కడుగు ముందుకు వెళ్ళటానికి గగనంగా ఉంది. చలి శరీరాన్ని కొరికివేస్తోంది. కాలువల్లాటి రోడ్డు మీద తను దిగి బండి నడిపిస్తూ ఎట్లాగో హాస్పిటల్ చేర్చాడు అప్పన్న. అంత రాత్రివేళ వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు డాక్టరు. 2 ఇంజెక్షన్స్ ఇచ్చిన డాక్టరు మరో దానికోసం చూశాడు. లేదు. ఫ్రిడ్జ్లో చూశాడు. అక్కడా లేదు. అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ అన్నాడు దుర్గకి మందుల కాగితం ఇస్తూ డాక్టరు. ఆ కాగితం తానందుకొని వేగంగా వెళ్ళాడు అప్పన్న. కళ్ళప్పగించి చూడటం తప్ప డబ్బివ్వాలన్న ఆలోచన కూడా రాలేదు దుర్గకి. మరో అరగంట కల్లా చేత్తో ఇంజెక్షన్తో ప్రత్యక్షమయ్యాడు. బిందుకి ఇంజెక్షన్ చేస్తూనే, ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి తెచ్చావోయ్ అని అడిగాడు డాక్టరు. రాజమండ్రి స్టేషన్ కాడ కొట్టు వాళ్ళింట్లో లేపి తెచ్చానండి. అయ్యా డాక్టర్ బాబు, మా బిందమ్మకి పర్వాలేదుగా అన్నాడు. సమయానికి తీసుకువచ్చారు కాబట్టి అంతా సవ్యంగా జరిగింది. తెల్లారి పాపను ఇంటికి తీసుకెళ్ళవచ్చు. ఆ సమయంలో దుర్గకి అప్పన్న సింహాద్రి అప్పన్నలాగే కనిపించాడు. అతడి వైపు ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయింది. ఏమవుతాడండి ఇతను మీకు అని అడిగిన డాక్టరు ప్రశ్నకు సమాధానంగా, మా పాలిటి దేవుడు అంది దుర్గ కళ్ళు తుడుచుకుంటూ. అర్థం కానట్టు చూశాడు డాక్టరు. అప్పన్న, ఒళ్ళు తెలిసిందా? నొప్పులన్నీ బాగా తగ్గాయా అని ఆప్యాయంగా అడుగుతున్న డాక్టర్ మాటలకు నోరు తెరచుకొని చూశాడు అప్పన్న. ఏమప్పన్నా, గుర్తు రాలేదా? నీ రిక్షాలో బిందు అనే అమ్మాయిని రైల్వే కాన్వెంట్కు తీసుకువెళ్ళేవాడివి రాజమండ్రిలో అంది నవ్వుతూ. ఒక్క క్షణం పాటు నీలం రంగు యూనిఫారంలో బొద్దుగా ఉన్న ఆ పాప రూపం కదలాడింది అతని మనసులో. ఆ స్థానంలో యవ్వనంలో ఉన్న అందాల అమ్మాయి. అమ్మా బిందు, ఎంత పెద్దదానివయ్యావు తల్లి. నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. అప్పుడే ఆఖరిసారి చూశాను. బాగున్నావా అమ్మా? నా బిందు తల్లి డాక్టర్ అయిందా? చెల్లాయి ఎక్కడుందమ్మా అన్నాడు ఆనందంతో కళ్ళు దడుపుతుంటే. చెల్లాయి ఇక్కడే లా చదువుతోంది. అవును, ఇంత ముసలితనంలో కూడా ఇంకా రిక్షా తొక్కుతున్నావా అంది ఆశ్చర్యంగా. ఏం చెయ్యనమ్మా, నా కొడుకు లారీ యాక్సిడెంటులో పోయాడు. కోడల్ని మనవల్ని పోషించాలిగా, అందుకే ఈ బండి తప్పింది కాదు. తల్లి, ఈ జలమలో నిన్ను కళ్ళ చూస్తాననుకోలేదమ్మా. పెళ్లి చేసుకున్నావా తల్లి అని ఆప్యాయంగా అడుగుతుంటే సిగ్గుగా తల ఊపింది బిందు అవునన్నట్లుగా. చూడప్పన్న, రేపట్నుంచి నువ్వు బండి తొక్కటం మానేయాలి, తెలిసిందా? మరి నా వాళ్ళమ్మా? నీ కోడలేమన్నా చదువుకుందా? 10వ క్లాస్ చదివిందమ్మా. అయితే విను, నీ కోడలికి నా హాస్పిటల్లో నర్సు ఉద్యోగం ఇస్తున్నాను. నువ్వు నా దగ్గరే వాచ్మెన్గా ఉండాలి. అంతేకాదు, రేపట్నుంచి నీ మకాం నా అవుట్ హౌస్కు మార్చు, తెలిసిందా అంది చిరునవ్వుతో. అమ్మ బిందు, ఈ ముసలాడి మీద ఎంత దయ తల్లి నీకు. నీ రుణం తీర్చుకోలేనమ్మా అని చెయ్యెత్తి నమస్కరిస్తున్న అప్పన్నని వారిస్తూ, దీవించవలసిన చేతులు నమస్కరించకూడదప్పన్న. నా చిన్ననాటి వర్షం రాత్రి నువ్వు నన్ను రక్షించకపోతే నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కేది కాదు అని చెమర్చిన కళ్ళను కర్చీఫ్తో అద్దుకుంది బిందు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.